ఒకప్పుడు తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టిన రిషబ్ పంత్ ఇప్పుడు ఈ ఐపీఎల్లో రన్స్ కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఒకే ఒక్క ఐపీఎల్ సీజన్ అతని కెరీర్లో అత్యంత దారుణంగా మారిపోయింది. అయితే రీసెంట్ గా ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టెస్ట్ మ్యాచ్ కు పంత్ సెలెక్ట్ అయినప్పటికీ అతనికున్న వైస్ కెప్టెన్ పదవిని సెలెక్టర్లు ఓడబీకేశారు. ఇక దీనికి కారణం కెప్టెన్ గిల్ ఏ అని ఒక న్యూస్ బయటికి రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయంగా ఒక పెద్ద పొలిటికల్ వారే నడుస్తోంది. అసలు పంత్ ని టీం వైస్ కెప్టెన్ గా ఎందుకు తీసేశారు? దీని వెనుక గిల్ హస్తం ఉందా? పంత్ సిస్టర్ లైక్ చేసిన ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ఈ ఐపీఎల్లో పంత్ ఎందుకని అలా ఫెయిల్ అవుతున్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రిషబ్ పంత్ గురించి మాట్లాడాలంటే ముందుగా ఈ ఐపీఎల్ సీజన్ గురించి ప్రస్తావించాల్సిందే. ఈ సీజన్ పంత్ కెరీర్లో అత్యంత నిరాశాజనకమైన అధ్యాయాలలో ఒకటిగా నిలిచిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన పంత్ అటు బ్యాటర్గా ఇటు నా కెప్టెన్గా తీవ్రంగా విఫలమయ్యాడు. ఈ సీజన్లో పంత్ ఆడిన 13 మ్యాచ్లో కేవలం 286 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అందులోనూ కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీనే చేశాడు. దాంతో ఈ సీజన్లో అతని బ్యాటింగ్ యావరేజ్ 28.6గా ఉండగా స్ట్రైక్ రేట్ 140 వద్ద నిలిచింది. ఒకప్పుడు తన విధ్వంసకర బ్యాటింగ్తో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టిన పంత్ ఈ సీజన్లో పరుగుల కోసం ఎంతో కష్టపడడం మనం చూశాం. దీనికి తోడు లక్నో సూపర్ జైంట్స్ పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో నిలవడం పంత్ కెప్టెన్సీపై కూడా ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమి అనంతరం పంత్ లైవ్ టీవీలో అసహనంతో బూతు పదాన్ని వాడటం పెద్ద చర్చకు దారితీసింది. తన జట్టు ఓడిపోయినప్పటికీ మేము చాలా మంచి టీం అని సమర్థించుకునే క్రమంలో అతను వాడిన భాష నెట్టింట వైరల్ కావడమే కాకుండా విమర్శల పాలు చేసింది. కేవలం ఐపీఎల్ ఫామ్ ఆధారంగా ఒక ప్లేయర్ టెస్ట్ కెరీర్ను అంచనా వేయడం సరైనదేనా? ఇదే ప్రశ్నను మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ గట్టిగా వినిపించారు. పంత్ తన రెడ్ బాల్ క్రికెట్ కెరీర్లో ఎటువంటి తప్పులు చేయలేదని, టెస్టుల్లో అతను భారతదేశపు అతిపెద్ద మ్యాచ్ విన్నర్ అని కైఫ్ వాదించారు. గబ్బాలో ఆస్ట్రేలియాపై పంత్ ఆడిన ఆ అద్భుతమైన ఇన్నింగ్స్, ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికాలో అతను చేసిన సెంచరీలు ఇప్పటికీ మన కళ్ల ముందే కదులుతున్నాయి. టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన భారత వికెట్ కీపర్గా పంత్ పేరిట ఓ రికార్డు కూడా ఉంది. అయినప్పటికీ సెలెక్టర్లు ఆఫ్ఘనిస్తాన్తో జరిగే ఏకైక టెస్టు కోసం పంత్ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుండి తొలగించి ఆ బాధ్యతలను కేఎల్ రాహుల్కు అప్పగించారు. ఇది పంత్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నామని చెబుతున్న సెలెక్టర్లు 34 ఏళ్ల రాహుల్కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడంపై కైఫ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వయసును సాకుగా చూపి మహమ్మద్ షమీని ఎంపిక చేయనవారు పంత్ విషయంలో మాత్రం ఫామ్ను ఎందుకు ప్రామాణికంగా తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. ఇక రీసెంట్గానే ఆఫ్ఘనిస్తాన్తో ఇండియా ఆడనున్న టెస్ట్ మ్యాచ్కు పంత్ సెలెక్ట్ అయ్యారు, కానీ అతని వైస్ కెప్టెన్ పదవిని కోల్పోయాడు. అయితే పంత్ వైస్ కెప్టెన్సీ కోల్పోవడం వెనక టీమిండియా ప్రస్తుత కెప్టెన్ శుభ్మన్ గిల్ రాజకీయాలు చేశాడనే వార్తలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. భవిష్యత్తులో పంత్ టెస్ట్ కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని భావించి గిల్ తన పదవికి ముప్పు రాకుండా ఉండడం కోసమే రాహుల్ పేరును ప్రతిపాదించినట్లు ఒక అభిమాని తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ పంత్ సోదరి సాక్షి పంత్ ఆ పోస్టును లైక్ చేయడంతో క్రికెట్ ప్రపంచంలో చర్చ మొదలైంది. గిల్ మరియు పంత్ మధ్య విభేదాలు ఉన్నాయా లేదా అనేది స్పష్టంగా తెలియనప్పటికీ పంత్ వైస్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అనేది భారత క్రికెట్ నాయకత్వ మార్పుల్లో పెద్ద కుదుపుగానే భావించవచ్చు. మరోవైపు పంత్ వన్డే జట్టులో కూడా తన స్థానాన్ని కోల్పోయాడు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ మరియు ధ్రువ్ జుడెల్ వంటి ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తుండటంతో పంత్కు పోటీ పెరిగింది. ఇప్పుడు మనం పంత్ బ్యాటింగ్లో ఉన్న ఆ లోపం గురించి మాట్లాడుకుందాం. ప్రముఖ బ్యాటింగ్ కోచ్ జుబిన్ భరుచా పంత్ బ్యాటింగ్ టెక్నిక్ను లోతుగా విశ్లేషించారు. పంత్ తన బాటమ్ హ్యాండ్ గ్రిప్ విషయంలో పొరపాటు చేస్తున్నాడని, దీనివల్ల అతను బ్యాట్ ఫేస్ను సరిగ్గా మూయలేకపోతున్నాడని ఆయన వివరించారు. పంత్ గ్రిప్ ఎక్కువగా క్లాక్ వైజ్ దిశలో తిరిగి ఉండడం వల్ల బంతిని తాకినప్పుడు బ్యాట్ అతని చేతిలో నుండి తిరిగిపోతోంది. దీనిని మీరు గమనించే ఉంటారు.
పంత్ ఆడేటప్పుడు తరచుగా అతని చేతిలో నుండి బ్యాట్ ఎగిరిపోతూ ఉంటుంది. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు, అతని గ్రిప్ సరిగ్గా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ సమస్య వల్ల అతను ఆఫ్ సైడ్ షాట్లు ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ సీజన్లో పంత్ అవుట్ అయిన విధానాలను చూస్తే అతను ఎక్కువగా ఆఫ్ స్టంప్ వెలుపల వచ్చే బాల్స్ని ఆడే క్రమంలోనే వెనుదిరిగాడు. అలాగే అతని రన్స్లో 62% కేవలం లెగ్ సైడ్ నుండే వస్తున్నాయని, ఆఫ్ సైడ్ బ్యాటింగ్ చాలా బలహీనంగా మారిందని గణాంకాలు చెబుతున్నాయి. పంత్ కెరీర్ను మనం ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2022 డిసెంబర్లో జరిగిన ఆ ఘోరమైన కారు ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రాణాలతో బయటపడటమే గొప్ప అనుకున్న స్థితి నుండి పట్టుదలతో పోరాడి మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టడం సామాన్యమైన విషయం కాదు. దాదాపు ఏడాదిన్నర పాటు క్రికెట్కు దూరమైన పంత్ 2024 ఐపీఎల్తో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 2024 టీ20 వరల్డ్ కప్ మరియు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్లలో అతను సభ్యుడిగా ఉన్నాడు. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో అతని గేమ్ మేనేజ్మెంట్పై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రశంసలు కురిపించారు. అయితే 2026 సీజన్కు వచ్చేసరికి పంత్ ఫిట్నెస్ మరియు ఫామ్ మళ్లీ ఆందోళన కలిగిస్తున్నాయి. ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు పంత్ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో కఠినమైన శిక్షణ పొందాడు. త్వరలోనే తాను పూర్తి ఫిట్నెస్తో గ్రౌండ్లోకి వస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి భిన్నంగా ఉంది. ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో పంత్ మోచేతికి గాయమైందని, దీనివల్ల అతను కొన్ని మ్యాచ్లకు దూరం కావాల్సి వచ్చిందని మాజీ క్రికెటర్ క్రిస్ శ్రీకాంత్ పేర్కొన్నారు. పంత్ ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లు ఆడటం కష్టమేనని, లక్నో సూపర్ జైంట్స్ జట్టు బ్యాటింగ్ చాలా దారుణంగా ఉందని ఆయన విమర్శించారు. నిజానికి లక్నో జట్టు ఈసారి పంత్ను 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. అంత భారీ ధర పలికిన ఆటగాడు జట్టును ప్లే ఆఫ్స్కు చేర్చలేకపోవడం యజమాని సంజీవ్ గోయంకాకు కూడా అసంతృప్తి కలిగించి ఉండవచ్చు. ఈ వైఫల్యాల వల్ల పంత్ తన కెప్టెన్సీని కూడా కోల్పోయే ప్రమాదం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఒకప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు విజయవంతంగా నాయకత్వం వహించిన పంత్ లక్నోలో మాత్రం ఆ మ్యాజిక్ చేయలేకపోయాడు. పంత్ గురించి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అతను ఎదుర్కొంటున్న విమర్శలు. ఐపీఎల్ ఫామ్ బాగోలేదని అతన్ని విమర్శిస్తున్నవాడు టెస్టుల్లో అతనికున్న అద్భుతమైన రికార్డును మర్చిపోకూడదు. టెస్టు క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్లో ఒకే టెస్టులో 2 ఇన్నింగ్స్లోనూ సెంచరీలు చేసిన ఏకైక భారతీయ వికెట్ కీపర్గా అతను చరిత్ర సృష్టించాడు. అటువంటి ఆటగాడిని కేవలం కొన్ని టీ20 మ్యాచ్ల ప్రదర్శన ఆధారంగా జట్టు నుండి తొలగించడం సరైన నిర్ణయం కాదని కైఫ్ వంటి వారు వాదిస్తున్నారు. అయితే సెలెక్టర్లు మాత్రం భవిష్యత్తు నాయకత్వం వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. శుభ్మన్ గిల్ను అన్ని ఫార్మాట్ల కెప్టెన్గా తీర్చిదిద్దే క్రమంలో పంత్ను కేవలం ఒక ఆటగాడిగానే పరిమితం చేయాలని వారు భావిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వన్డే జట్టులో పంత్ స్థానం కోల్పోవడానికి మరో కారణం కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా స్థిరపడటం. రాహుల్ వన్డేల్లో నమ్మదగ్గ వికెట్ కీపర్, బ్యాటర్గా ఎదిగాడు. పంత్ వన్డే సగటు కేవలం 33 మాత్రమే ఉండటం కూడా అతనికి ప్రతికూలంగా మారింది. మాజీ క్రికెటర్ దీప్ దాస్గుప్తా అభిప్రాయం ప్రకారం పంత్ టీ20లో తన పాత్ర ఏమిటో స్పష్టం చేసుకోవాలి. అతను టాప్ ఆర్డర్ బ్యాటరా, మిడిల్ ఆర్డరా లేక ఫినిషరా అనే విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల అతను పరుగులు సాధించలేకపోతున్నాడని ఆయన అన్నారు. పంత్ మళ్లీ దేశవాళీ క్రికెట్ ఆడి పరుగులు చేసి తన ఫామ్ను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయ్ హజారే ట్రోఫీ వంటి టోర్నీల్లో రాణించడం ద్వారానే అతను మళ్లీ వన్డే జట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తంగా పంత్ కెరీర్లో 2026 సీజన్ ఒక హెచ్చరిక లాంటిది. అతని ప్రతిభపై ఎవరికీ సందేహాల్లేవు. కానీ నిలకడ లేకపోవడం మరియు టెక్నికల్ లోపాలు అతని వైట్ బాల్ కెరీర్ను ప్రమాదంలో పడేశాయి. జుబిన్ పరుచా చెప్పినట్లుగా పంత్ తన గ్రిప్ మరియు షాట్ సెలక్షన్పై దృష్టి పెట్టకపోతే అతను కేవలం టెస్ట్ క్రికెట్కు మాత్రమే పరిమితం కావాల్సి వస్తుంది. యువ ఆటగాళ్లు ఒకరి తర్వాత ఒకరు వస్తున్న ఈ సమయంలో పంత్ తన స్థానాన్ని కాపాడుకోవాలంటే మునుపటి కంటే ఎక్కువ కష్టపడాలి. గాయం నుండి కోలుకుని రావడం ఒక ఎత్తైతే గ్రౌండ్లో తన పాత ఉత్సాహాన్ని, దూకుడును ప్రదర్శించడం మరో ఎత్తు.
పంత్ తన స్వీయ విశ్లేషణ చేసుకుని తన బలహీనతలను బలంగా మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మొత్తానికి చూస్తే రిషబ్ పంత్ ప్రస్థానం ఇప్పుడు ఒక సంధికాలంలో ఉంది. అటు లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్సీ విషయంలో విమర్శలు, ఇటు భారత జట్టులో వైస్ కెప్టెన్సీ కోల్పోవడం, వన్డే జట్టులో చోటు దక్కకపోవడం పంత్కు పెద్ద ఎదురుదెబ్బలే. కానీ పంత్ ఒక ఫైటర్. తన కెరీర్లో ఎన్నోసార్లు విమర్శలను ఎదుర్కొని తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు. 2019-20లలో కూడా అతను ఇలాంటి ఫామ్ లేమిని ఎదుర్కొన్నాడు. అప్పుడు ధోనీ పేరును తలుస్తూ ప్రేక్షకులు అతన్ని ఎగతాళి చేశారు. కానీ అదే పంత్ 2021లో ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర తిరగరాసి అందరి నోళ్లు మూయించాడు. ఇప్పుడు కూడా పంత్ అదే స్థాయిలో పునరాగమనం చేస్తాడని అతని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగే టెస్టులో అతను తుది జట్టులో ఉంటారా లేదా అన్నది పక్కన పెడితే భారత క్రికెట్కు పంత్ వంటి దూకుడుగల ఆటగాడి అవసరం టెస్టుల్లో ఖచ్చితంగా ఉంది. ముగింపుగా ఒక మాట, రిషబ్ పంత్ కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, ఒక పోరాట పటిమకు నిదర్శనం. ఒక ఘోర ప్రమాదం నుండి కోలుకుని మళ్లీ క్రికెట్ ఆడటమే ఒక అద్భుతం. ఇప్పుడు అతను ఎదుర్కొంటున్న ఈ వైఫల్యాలు అతని కెరీర్లో ఒక చిన్న అడ్డంకి మాత్రమే కావచ్చు. ఒక ఆటగాడిగా తన టెక్నిక్ను మెరుగుపరుచుకుని మానసిక స్థైర్యంతో ముందుకు సాగితే పంత్ మళ్లీ భారత జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగే అవకాశం మెండుగా ఉంది. సెలెక్టర్ల నిర్ణయాలు, సోషల్ మీడియా రాజకీయాలు ఎలా ఉన్నా అంతిమంగా ఒక ఆటగాడి ప్రతిభే అతన్ని నడిపిస్తుంది. పంత్ మళ్లీ ఆకాశమే హద్దుగా సిక్సర్లు బాదుతూ ప్రత్యర్థి బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టాలని మనమందరం కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.